వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి కొత్త రెసిపీ. ఇదేంటి టమాటోస్ అనుకుంటున్నారా? అవునండి, పాలకూర ఇంకా చికెన్ ఇంకా ఈ చిన్ని చిన్ని టమాటోస్ అనమాట. ఇది సలాడ్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగే మనము డైరెక్ట్గా వేసుకొని కూడా సలాడ్స్ లాగా మనము రైస్లోకి తినొచ్చు అనమాట. సో ఇది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది ఒక 6 కట్టలు తీసుకున్నాను పాలకూర. సో నీట్గా వాష్ చేసిన తర్వాత ఇంత వచ్చిందనమాట. 1/2 kg అంత చికెన్, ఇంకా ఈ స్ట్రాబెర్రీస్ కాదు, టమాటోస్, చిన్ని చిన్ని టమాటోస్ అనమాట. ఇంకా అలాగే ఒక 4 చిన్న ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చిలు, ఇంకా ధనియాల పొడి, కారము, ఇంకా మనకి అల్లం వెల్లిపాయల పేస్ట్. సో ఒక 1/2 కప్ అంతా ఆయిల్ తీసుకున్నాను. ఇది మన ఆనియన్స్ అనేది కూడా మంచిగా డీప్గా పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. దాని తర్వాత మనము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వేరేది అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోవచ్చు. సో ఇలాగా ఈ మనకి అందరికీ తెలిసిందే ఆనియన్స్ అనేది తొందరగా ఉడుకుతుందన్నమాట. ఆనియన్స్ అనేది అలాగట్టు కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ఆనియన్స్ ఇంకా సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇలాగా నాన్ వెజ్కి ఏంటంటే మనకి ఆనియన్స్ అనేది కొంచెం డీప్గా బ్రౌన్ కలర్గా ఫ్రై అవుతూనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. గ్రేవీ అనేది చికెన్లోకి మనకు వస్తుందన్నమాట. సో ఒక్కొక్క డిష్కి ఒక్కొక్క మనకి హాఫ్ బాయిల్ చేసుకుంటాము, కొంచెం సగం పింకిష్ కలర్లో తీసేస్తాము. పచ్చళ్ళకి అయితే మళ్ళీ కచ్చాపక్క చేసుకుంటాం, ఫిష్ కర్రీస్కి అట్లా. సో ఒక్కొక్క మన డిషెస్కి ఒక్కొక్కలాగా అది ఆనియన్స్ అనేది ఫ్రై చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి ఇప్పుడు ఈ చికెన్ కర్రీకి ఏంటంటే ఇంతవరకు ఇది ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా ఇది ఇంట్లో రుబ్బుకున్న అల్లం వెల్లిపాయల పేస్ట్ అనమాట. సో ఇలాగ ఒక టీ స్పూన్ వేసుకున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది. సో సరిపోతుంది అనమాట. ఎంత వీలవుతే అంత మాటికి మీరు ఇంట్లో రుబ్బుకున్న అల్లం వెల్లిపాయల పేస్ట్ వాడితేనే మంచిది. బయట అసలు కూడా మంచిగా ఉండట్లేదు, అన్ని వినిగర్ వేసి అన్నీ కూడా అంత బాగాలేదు క్వాలిటీ అనేది. సో ఇంట్లో రుబ్బుకుంటే మంచిది. అలాగే నేను ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాను, ఇంకా ఒక 3 టీ స్పూన్ అంతా కారం పొడి వేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ ఇది కూడా ఉంది కదా కారము, ఇంకా చూసుకొని ఎవరు ఎట్లా కారము మన టేస్ట్కి సరిపోడంత ఎక్కువ తినేటోళ్ళు అయితే వేసుకోవచ్చు, ఇంకా తక్కువ తినేటోళ్ళు ఇంకా తక్కువ చేసుకోవచ్చు అనమాట. సో కొద్దిగా నేను ఈ చికెన్ అనేది పసుపుతో బాగా కలిపుంచాను అన్నమాట వాష్ చేసిన తర్వాత. ఎందుకంటే మనకి చికెన్ అనేది కొంచెం నీసు వాసన కానీ లేకుంటే ఏదైనా బ్యాక్టీరియా అలాంటి ఏదైనా ఉన్నా కూడా మనకి పసుపు వేసి ఉంచితే మనకి మంచిది. సో నీసు వాసన అనేది ఉండదు. ఇలాగ మనకి ఇప్పుడు చిన్ని చిన్ని టమాటోస్ కొద్దిగా ఏంటంటే చికెన్ అనేది ఫ్రై అయిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు ఈ టమాటోస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఈ తొడమలతో చూసారా ఎంత బాగుంది, అసలు ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది, స్ట్రాబెర్రీ లుక్ లాగా అనిపిస్తుంది. ఇవి సలాడ్ టమాటోస్ అనమాట. సో సలాడ్లోకి మనము అలాగే తినొచ్చు. దీంట్లో ఏంటంటే సీడ్స్ అనేది అంతగా ఉండదన్నమాట. సో ఈ పాలకూరలోకి సీడ్స్ కొంతమంది కూడా భయపడతారు, ఇలాంటివి తింటే మనకి కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనేసి. కాకపోతే ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇలాంటి టమాటోస్ వాడితే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంకా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా అలాంటివి ఏమి ఉండదు. అందరు తినొచ్చు. సో ఇలాంటి డిషెస్ చేసుకొని ఇంకా ఈ టమాటోస్ ఏంటంటే రైస్లోకి ఇంకా కలుపుకొని తిన్నట్టు చపాతీలోకి, పూరీలోకి, దేంట్లోకి స్టార్టర్స్ లాగా ఇంకా మనకు సలాడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అది తర్వాత మనము కలిపిన తర్వాత నేను ఒక 2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకున్నాను అనమాట. సో ఇవంతా కూడా నీట్గా ఈ వాటర్ అనేది ఎక్కడ కూడా యాడ్ చేయలేను నేను ఇంకా. సో ఈ ఆయిల్లోనే ఇంకా చికెన్లో ఉన్న కొద్దిగా వాటర్ వదిలింది కదా, వీటిలోనే మనకి ఈ టమాటోస్ ఈ చికెన్ అనేది కూడా మగ్గిపోతుంది అనమాట. సో కొద్దిగా మూత పెట్టేసి ఇంకా స్టీమ్కి ఈ మనకి కొంచెం దగ్గరికి అయిపోతుంది. అలాగా మనకి అవి కొంచెం ఉడికిన తర్వాత హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఈ పాలకూర అనేది కూడా అన్నీ కూడా మనము యాడ్ చేసుకోవాలి. సో కింద మీద మనం అప్పుడే కలిపొద్దు, ఇవన్నీ కూడా పాలకూరలో అంతా కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గనిచ్చాలన్నమాట. మగ్గిన తర్వాత ఏంటంటే మనం ఈజీ కలుపుకోవచ్చు. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంటే అప్పుడు పాలకూర అనేది కొంచెం అనుగుతుంది, కలపడానికి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకసారి మనం మూత పెట్టేసిన తర్వాత కొంచెం మీడియం హై ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడు తర్వాత మూత తీస్తే పాలకూర అన్నది కొంచెం మనకి స్టీమ్కి మెత్తగా అయిపోతుంది కదా. సో కలపడానికి ఈజీగా ఉంటుంది. లేకుంటే మనకి పచ్చిగా ఉన్నప్పుడు కలపడానికి కష్టమవుతుంది. ఇలా మగ్గిన తర్వాత మంచిగా నూనెలోకి బాగా ఫ్రై చేసుకోండి.
అలాగే నేను మెంతం కూర తీసుకున్నాను అనమాట. చిన్న మెంతం ఇది. ఇది ఏంటంటే కొంచెం టేస్టీ కూడా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ కాదు. ఎప్పుడైనా కూడా వేస్తే ఒక్క కట్ట కానీ 2 దానికంటే మించింది ఎక్కువ వేయకూడదు. కూర అనేది చేదొచ్చేస్తుంది ఎక్కువ వేస్తే. సో ఇది ఇలా ఫ్లేవర్కి నేను కొంచెం వేసుకున్నాను. ఇది నీట్గా ఉంది. కొంచెం అంటే కొంచెం చాలా మటుకి మనకి మెంతం కూర అనేది ఎక్కువ మట్టిగా ఉంటుంది. సో ఇది చాలా నీట్గా ఉందన్నమాట. వాష్ చేసుకున్నాను. ప్లస్ ఇంకా అమ్మడం కూడా నీట్గానే అమ్మారు మార్కెట్లో. అది సో ఇలాగా మనము అంతా కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా మీడియం సిమ్లో పెట్టేసి ఈ వాటర్ అంతా కూడా మనకి బాయిల్ ఎంతగా వాటర్ వదిలింది చూసారా పాలకూర అనేది. ఈ వాటర్తోనే ఇంకా కొంచెం నేను వాటర్ యాడ్ చేశాను అంతే. ఇంకా ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు, ఎందుకంటే పాలకూరలో మనకి వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఆకుకూరల్లో. అలాగా మనం ఇదంతా కూడా ఇలాగ మగ్గనిచ్చాలి. తర్వాత కొంచెం మనకు సాల్ట్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో టేస్ట్ చూసుకున్న తర్వాతనే యాడ్ చేసుకోండి, ముందే యాడ్ చేయకండి. ఎందుకంటే పాలకూర ఎక్కువ కనిపిస్తుంది కళ్ళకి అనేసి ఎక్కువ పడుతుందేమో అని అనుకుంటాము. పాలకూరకున్న ఆకుకూరలకి అన్నిటికీ కూడా సాల్ట్ అనేది మనకి ఆల్రెడీ ఉంటుంది. సో ఇలాంటి చిన్ని టమాటోస్ ఇంకా చికెన్ కర్రీ ఇది చాలా సూపర్ ఉంది. ఇలాంటి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. ఇది ఉడికిపోయింది. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సబ్స్క్రైబ్ చేయండి. చిన్ని టమాటోస్, సలాడ్ టమాటోస్. సో ఇలాగే మనం రోటీలోకి రైస్లోకి ఇలా కలిపి